వ్యర్థాలతో అంతరిక్షం కిక్కిరిసే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక ప్రత్యేక ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం భూ దిగువ కక్షలో 14,000 ఉపగ్రహాలు సంచరిస్తున్నాయి. వీటిలో 3,500 నిరుపయోగమైనవి కాగా, ఉపగ్రహాల ప్రయోగాల ఫలితంగా ఏర్పడిన 12 కోట్ల రాకెట్ శకలాలు కూడా అక్కడ ఉన్నాయి. వీటిలో కొన్ని ట్రక్ సైజులో ఉన్నట్లు అమెరికా సంస్థ స్లింగ్ షాట్ ఏరోస్పేస్ గణాంకాలు వెల్లడించాయి. భూ దిగువ కక్షను జాగ్రత్తగా వినియోగించుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంతరిక్ష రద్దీ సమన్వయంపై ఐక్యరాజ్య సమితి ప్యానెల్ సూచించింది. ఇప్పటికే భూమి కక్షలో అనేక పరికరాలు ఉండటంతో సమన్వయం తప్పనిసరి అయ్యిందని, భూ దిగువ కక్షను సురక్షితంగా ఉంచటం ద్వారా కమ్యూనికేషన్, నావిగేషన్ సేవలకు అంతరాయం రాకుండా చేయాల్సి ఉందని ప్యానెల్ సహా అధ్యక్షురాలిగా ఉన్న ఆర్తి హోల్లామైని తెలిపారు. ఉపగ్రహాలు ఢీకొనకుండా నిరోధించేందుకు సంబంధిత ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు సహకరించాల్సిందేనని అన్నారు. ప్రజెంట్ అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం కలిగిన దేశాలకు ఒకే తాత్విక విధానం లేకపోవడం సవాలుగా మారింది. కొన్ని దేశాలు తమ ఉపగ్రహాల డేటాను భద్రతా కారణాలతో పంచుకోవడానికి నిరాకరిస్తుండగా, పౌర సైనిక అవసరాలకు ఉపయోగించే ఉపగ్రహాల విషయంలో ఈ సమస్య మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. వాణిజ్య సంస్థలు కూడా తమ రహస్య డేటాను పంచుకోవడంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది చైనా రాకెట్ ఒకటి అంతరిక్షంలో పేలిపోయింది. ఇక జూన్లో రష్యాకు చెందిన ఉపగ్రహం కూడా బద్దలైంది. వీటి నుంచి వేల శకలాలు రావడంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు దాదాపు గంటసేపు దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రానున్న సంవత్సరాలలో వేల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి చేరనున్నాయి. దీంతో ఇవి పరస్పరం ఢీకొనే ముప్పు గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా రానున్న 5 ఏళ్లలో నష్టాల విలువ 4,000 కోట్లకు పైగా ఉంటుందని మాంట్రియాల్లోని నార్త్ స్టార్ ఎర్త్ అండ్ స్పేస్ సంస్థ లెక్కగట్టింది. ప్రస్తుతం అంతరిక్షాన్ని వినియోగించుకోవడం, పర్యవేక్షించడానికి నియమ నిబంధనల ఏర్పాటు సంక్లిష్టంగా ఉందని స్టార్లింక్ ఇప్పటికే వేల ఉపగ్రహాలను ప్రయోగించింది. మరోవైపు చైనా కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది. మన ప్రాథమిక కక్షలపై త్వరలోనే మరింత ఒత్తిడి పెంచనున్నామని నార్త్ స్టార్ సీఈఓ స్టీవార్ట్ బెయిన్ పేర్కొన్నారు. నవంబర్ 27 నాటికి భూమి ఉపరితలం నుంచి 540 నుంచి 570 కిలోమీటర్ల ఎత్తులో స్టార్ లింకుకు చెందిన 6,764 శాటిలైట్స్ ఉన్నాయి. ఇవి 2024 తొలి అర్ధభాగంలో 50,000 సార్లు ఢీకొనడాన్ని తప్పించుకునేలా గమనాన్ని మార్చుకోవాల్సి వచ్చింది.